నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు కీలక మలుపు తిరుగుతోంది. కస్టడీలో బండి భగీరథ్ పై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. బాలికతో పరిచయం నుంచి పోక్సో కేసు నమోదు వరకు ప్రశ్నించినట్లు సమాచారం. ముందు సీన్ రీకన్స్ట్రక్షన్ తో ప్రారంభించి ఆ తర్వాత ఒక్కో విషయంపై కూపీలాగారంట పోలీసులు. ఫామ్ హౌస్ లో ఆ రోజు ఏం జరిగింది, అప్పుడు ఫామ్ హౌస్ లో ఎవరెవరున్నారు, బాధితురాలికి మద్యం తాగించడంలో ఎవరు కీలక పాత్ర పోషించారు, ఇలా అన్ని విషయాలపైన భగీరథ్ ను ఇంటరాగేట్ చేసినట్టు తెలుస్తోంది. మరి ఆ ప్రశ్నలకు భగీరథ్ ఏం చెప్పాడు, మొదటి రోజు విచారణలో ఏం జరిగింది అనే దానిపై ఈ స్టోరీలో మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సత్యాగ్రహి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన పోక్సో కేసు ఇప్పుడు ఊహించని మలుపు తిరుగుతోంది. బండి భగీరథ్ ను పోలీసులు కస్టడీకి తీసుకోవడంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. అయితే భగీరథ్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నప్పటి నుంచి మళ్ళీ చెర్లపల్లి జైలుకు వెళ్లే వరకు ఏమేం జరిగిందో వివరంగా మాట్లాడుకుందాం. ఫస్ట్, పోక్సో కేసులో అరెస్ట్ అయి చెర్లపల్లి జైల్లో ఉన్న బండి సాయి భగీరథ్ ను పేట్ బషీరాబాద్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ముందుగా నిందితుడిని జైలు నుంచి మేడ్చల్లోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించి అక్కడ వైద్య పరీక్షలు జరిపించారు. అనంతరం సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు మొయినాబాద్లోని అరణ్య ఫామ్ హౌస్ కు తరలించారు. ఈ ఫామ్ హౌస్ లోనే బాలికపై అఘాయిత్యం జరిగినట్లు కేసు నమోదైంది. గత డిసెంబర్ 31న భగీరథ్ తన స్నేహితులతో కలిసి బాధితురాల్ని అరణ్య ఫామ్ హౌస్ కి తీసుకొచ్చింది. ఇదే ఫామ్ హౌస్ కి అని బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. అక్కడే అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ భగీరథ్ పై కేసు కూడా నమోదైంది. అందుకే అదే ఫామ్ హౌస్ కి నిందితుడిని తీసుకెళ్లి అప్పుడు జరిగిన విషయంపై కూపీలాగారు పోలీసులు. ఆ రోజు ఏం జరిగింది, ఫామ్ హౌస్ లో ఎవరెవరున్నారు, బాధితురాలిపై జరిగిన అఘాయిత్యానికి ఎవరెవరు సహకరించారు, బాధితురాలికి మద్యం తాగించడంలో ఎవరు కీలక పాత్ర పోషించారు, ఫామ్ హౌస్ లో ఎవరెవరు ఏ ఏ గదుల్లో ఉన్నారు, ఇక మరుసటి రోజు ఫామ్ హౌస్ నుంచి ఎక్కడికి వెళ్లారు, ఇలాంటి విషయాలన్నిటిపై ప్రశ్నలు అడిగి నిందితుడి నుంచి సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. దాదాపు 4 గంటల పాటు నిందితుడిని ఫామ్ హౌస్ లోనే విచారించిన పోలీసులు ఆ తర్వాత షాపూర్ నగర్ లోని కుకట్పల్లి డీసీపీ కార్యాలయానికి తరలించారు. అక్కడ సాయంత్రం వరకు విచారణ జరిపిన అనంతరం పేట్ బషీరాబాద్ ఠానాకు తీసుకెళ్లారు. రెండో రోజు విచారణలో భాగంగా గురువారం కీలక సమాచారాన్ని రాబట్టేందుకు పోలీసులు ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. మరో 2 రోజులు కస్టడీ ఉండడంతో చాలా కీలక విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎలాంటి ప్రశ్నలుంటాయనే దానిపై కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. పోక్సో కేసు తర్వాత భగీరథ్ ఎక్కడున్నాడు, ఆయనకు సహకరించింది ఎవరు అనే ప్రశ్నలు కీలకం కానున్నాయి. వాటికి కొనసాగింపుగా ఆ 9 రోజులు భగీరథ్ కు ఆశ్రయం ఇచ్చింది ఎవరు, రోజు లొకేషన్లు మార్చడానికి అతనికి సహకరించిన ఆ అదృశ్య శక్తులెవరు, పరారీలో ఉన్నప్పుడు భగీరథ్ ఎవరెవరితో మాట్లాడాడు అన్నది విచారణలో తేల్చనున్నారు. ఇందులో భగీరథ్ చెప్పే విషయాలను బట్టి నిందితుడిని తప్పించడానికి ట్రై చేసిన వారిపై, ఆయనకు ఆశ్రయం ఇచ్చిన వారిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ కేసులో మరో అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే, భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన తర్వాత బాధితురాలికి న్యాయం చేయాల్సింది పోయి ఆమె క్యారెక్టర్ను తప్పుపట్టేలా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీని వెనక ఒక పక్కా ప్లాన్ ప్రకారం పెయిడ్ పిఆర్ టీమ్స్ పనిచేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధిత బాలికకు, ఆమె కుటుంబానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించి కేసును డైవర్ట్ చేయాలన్న ఐడియా ఎవరిది, దీనికోసం ఎన్ని సోషల్ మీడియా అకౌంట్లను, యూట్యూబ్ ఛానల్స్ ని వాడుకున్నారు, ఆయా అకౌంట్ల నిర్వాహకులకు, ట్రోలర్స్ కు ఎంత డబ్బు ముట్టజెప్పారు, ఈ ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది అన్న విషయాలపై పోలీసులు కూపీ లాగనున్నట్టు తెలుస్తోంది. పోలీసులు ఇప్పటికే కొన్ని ఐపీ అడ్రస్లను ట్రాక్ చేసినట్టు సమాచారం. భగీరథ్ కస్టడీలో ఈ సోషల్ మీడియా నెట్వర్క్ గుట్టు విప్పితే ఆడపిల్లను వేధించడమే కాకుండా తిరిగి ఆమెపైనే డిజిటల్ దాడి చేయించడం అనేది కేసు తీవ్రతను మరింత పెంచనుంది. ఈ మొత్తం ఎపిసోడ్లో బండి సంజయ్ పాత్ర ఏంటన్నది కూడా పోలీసులు తేల్చే అవకాశం ఉంది. భగీరథ్ తప్పించుకోవడంలో సంజయ్ ప్రమేయం ఉందా లేదా, కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్కు తెలియకుండా ఆయన కొడుకు 9 రోజుల పాటు తప్పించుకోవడం సాధ్యమా అని చాలా మందిలో డౌట్స్ ఉన్నాయి. ఇవే ప్రశ్నలను పోలీసులు కూడా భగీరథ్ ను అడిగే ఛాన్స్ ఉంది. ఇందులో బండి సంజయ్ ప్రమేయం ఉన్నట్లు తేలితే నిందితుడిని తప్పించారనే కోణంలో ఆయనపై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. ఇది బండి సంజయ్ తో పాటు బీజేపీకి కూడా ఖచ్చితంగా తీవ్ర నష్టం చేయనుంది.
సోషల్ మీడియా ట్రోలింగ్ ఫండింగ్ వెనక కానీ భగీరథ్ను దాచిన వ్యవహారంలో కానీ సంజయ్ ప్రమేయం ఉన్నట్లు భగీరథ్ నోరు విప్పితే అప్పుడు చట్టం ముందు ఎవరైనా ఒకటే. సాధారణంగా పోక్సో కేసుల్లో నిందితుడికి సహకరించిన వారిని కూడా సహనిందితులుగా చేర్చే అవకాశం చట్టంలో ఉంది. అదే గనక జరిగితే తెలంగాణ కాంగ్రెస్ బీజేపీలో ఇది ఊహించని భూకంపం సృష్టించడం ఖాయం. మొత్తానికి పోలీస్ కస్టడీలో భగీరథ్ నోరు విప్పితే ఎవరెవరి గుండెల్లో రైళ్లు పరిగెడతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి భగీరథ్ కస్టడీలో ఏం జరిగే అవకాశం ఉంది? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.